హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. కానీ రేలంగి గారు, ఉమ్. మీరు మన కమిడియన్ రేలంగి గారు ఉన్నారు కదా, ఆ, వాళ్ళ అబ్బాయి అని అంటుంటారు ఎక్కువ, చాలా మంది తెలియక, తెలుసా లేకపోతే? కాదండి, నేను వాళ్ళ అబ్బాయిని కాదు సార్. ఉమ్. నాకు వరుసగా పెదనాన్నగారు అవుతారు, దూరపు బంధువు. ఓకే. సినిమా ఫీల్డ్కి వచ్చే వరకు కూడా నాకు తెలియదండి. ఉమ్. తర్వాత చెప్పారు మా పెదనాన్నగారు అవుతారు, వరుసకి మా నాన్నగారికి అంతా ఒకటే కమ్యూనిటీ మేమండి, ఉమ్. దూరపు బంధువు. ఉమ్. రాధమ్మ పెళ్ళి అని సినిమా చేసినప్పుడు మేము ఆయన ఇంట్లో ఆఫీస్ పెట్టాము, నీలకంఠ మెహతా స్ట్రీట్, ఓకే. టీ నగర్లో. టీ నగర్. కృష్ణ గారి ఇల్లు, రేలంగి గారి ఇల్లు ఆపోజిట్ అండి, డైరెక్ట్ ఆపోజిట్. గ్రౌండ్ ఫ్లోర్లో మేము ఆఫీస్ తీసుకున్నాం రాధమ్మ పెళ్ళి. 5th ఫ్లోర్లో రేలంగి గారు ఉండేవారు. రేలంగి గారు అబ్బాయి సత్యనారాయణ బాబు గారితో పరిచయాలు నాకండి, వాళ్ళ మనవాళ్ళతోటి వాళ్ళందరితోటి ఇప్పటికీ పరిచయాలు బాగా ఉన్నాయండి నాకు. సత్యనారాయణ బాబు గారు చనిపోయారు అనుకోండి, వేరే విషయం. ఈ రేలంగి గారి దగ్గర నేను వెళ్ళి ఎప్పుడు కూడా ఏమండి నేను నా పేరు రేలంగి నరసింహరావు అని అదని ఇదని ఎప్పుడు చెప్పలేదు, నేను కలవలేదు. కానీ ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేసాడు రాధమ్మ పెళ్ళిలో. యాక్ట్ చేస్తూ ఉంటే అప్పటికే ఆర్థరైటిస్ వచ్చి కాళ్ళు పడిపోయి ఇలా కూర్చుని ఉండేవాడు. ఇద్దరు మనుషులు చెరుకు పక్కన లేపేవారు, కూర్చోబెట్టేవారు, తీసుకెళ్ళేవారు ఇలాగ. ఓ రోజు సెట్లో నన్ను పిలిచాడు, నేను కూర్చొని షార్ట్ లేనప్పుడు, షార్ట్ గ్యాప్లో, బాబు ఇటు రా అమ్మా అన్నాడు. వెళ్ళాను. నమస్తే సార్, చెప్పండి సార్, ఏంటి సార్ అన్నాడు. నీ పేరేంటయ్యా, ఏ ఊరయ్యా నీది అన్నాడు. పాలకొల్లు సార్. ఎవరబ్బాయి పాలకొల్లు? డాక్టర్ రేలంగి శ్రీరంగనాయకులు గారి అబ్బాయిని సార్. ఓ రంగడ కొడుకువా, ఓకే. నీ పేరేంటి? రేలంగి నరసింహారావు సార్. ఏంటేంటి అన్నాడండి ఇలాగా. రేలంగి నరసింహారావు సార్ అన్నాను. అందరికీ రేలంగి ఎందుకు అయ్యింది? మా ఇంటి పేరు సార్ అది. ఆహా, లేదు, ఈ రోజు నుంచి నువ్వు ఉత్తి నరసింహారావు అంతే. అదేంటిది ఉత్తి నరసింహారావు ఏంటి సార్? మా ఇంటి పేరు రేలంగి నరసింహారావు అనేది మా తాతగారి పేరు నాకు పెట్టారు, నరసింహస్వామి నరసింహారావు అని పెట్టారు. రేలంగి తీసేయమంటారేంటి మీరు? అది ఇది అన్న. మరి మీరు రేలంగి వెంకటరావు గారు కాదు సార్, మీ ఇంటి పొరతోటి పోయి పిలుస్తున్నారు కదా అందరూ మిమ్మల్ని. ఆయన ఉత్తర రేలంగి అంటారు కదా అసలు. ఆయన ఉత్తి రేలంగి అంటారు, వెంకటరావు గారు అనరు కదా మిమ్మల్ని సార్. మరి నన్ను తీసేయమంటారేంటి అని. కాదా ఇట్రా అన్నాడు. దగ్గరికి వెళ్ళాను, ఒంగునాను. ఇప్పుడు మీ గురువు గారు సెట్లో తిట్టినప్పుడల్లా నిన్ను తిడుతున్నాడా నన్ను తిడుతున్నాడా తెలియదు. రేలంగి రేలంగి వరే ఎదో ఎక్కడ రేలంగి రారా ఇలాగా, ఏం చేస్తున్నావు, ఏంట్రా ఈ తప్పుడు పని రేలంగి అని తిడుతుంటే నన్ను చూస్తున్నారు మా అసిస్టెంట్ అందరూ, మా స్టాఫ్ అందరూ, ప్లస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ కూడా నన్ను చూస్తున్నారు. నేను వాళ్ళతో చెప్పలేక చచ్చిపోతున్నాను. నేను కాదురా బాబోయ్, వాడు వాడు అని. ఓకే. నేను చెప్పలేను సార్, అంత ధైర్యం నాకు లేదానికి, మీరు చెప్పండి సార్ అన్నాడు. సర్లే మా ఊడు చెప్తారులే అన్నాడు. సో కానీ అది పరిచయం. వరుసగా మీ పెదనాన్న అవుతారు, వరుసగా పెదనాన్న గారు అవుతారు. ఓకే ఓకే, రిలేషన్. ఇది తెలియక ఏం చేశారంటే అండి, ఈయన చనిపోయినప్పుడు పేపర్లో రాశారండి ఈయనండి. నేను అప్పటికి డైరెక్టర్ని అయ్యాను. రాశారు, ఏమని రాశారో తెలుసండి పేపర్లో, ఈయన రేలంగి గారు నేను కాదు, ఆయన చనిపోయిన తర్వాత నేను డైరెక్టర్ని అయ్యి ఫేమ్ అయిన తర్వాత ఈ రేలంగి నరసింహారావు ఎవరో కాదు, రేలంగి వెంకటరావు గారి కొడుకు. ఆయన చనిపోయినప్పుడు ఆయన నోట్లో ఈయన తులసి తీర్థం వేస్తే ఆయన హాస్యాన్ని ఈయన చేతిలో పెట్టారు అని పేపర్లో రాశారండి అప్పట్లో. ఓకే. నేను డైరెక్టర్ని అయ్యి 2-3 సినిమాలు అయిన తర్వాత. ఓకే ఓకే. కానీ అప్పుడులో నరేష్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి కోల్డ్ వార్ ఉండేదా సార్? ఎందుకంటే ఇద్దరు కామెడీ. అది లేదండి అప్పట్లో, లేదండి నాకు తెలిసి అప్పట్లో అస్సలు. మీరు ఆయనతో తీశారు, ఈయనతో తీశారు తీసాను, కాబట్టి. ఇద్దరితో తీశాను. అప్పుడు ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు టాపిక్ ఎత్తివాడు కాదు ఈయన, నరేష్ టాపిక్ ఎత్తివాడు కాదు రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు. అటువంటిది లేదండి ఎప్పుడు మా సెట్లో వచ్చేవి కాదు అసలు. బయట డిస్కషన్స్ వచ్చాయి కదా, బయట డిస్కషన్స్ కూడా నేను పెద్దగా వినలేదు సార్ ఎప్పుడూను. టోటల్గా నేను ఎక్కువ బయట తిరిగేవాడిని కాదు సార్. మేము ఖాళీ వాళ్ళిద్దరు కలిసి అసలు సినిమాలు తీయలేదు కదా. ఎవరు? వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు మీరు తీయలేదు కూడా. వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా లేవు కానండి. నరేష్ బ్యానర్లో సినిమా చేశాను, వాళ్ళ విజయ కృష్ణాలు, మొగుడు పెళ్ళాల దొంగాట. ఓకే. నరేష్ విజయనిర్మ గారు ప్రొడ్యూసరు. ఓకే. అది. సో ఇప్పుడు మీరు పాలకొల్లు అబ్బాయి కాబట్టి, సో పాలకొల్లు అంటే మాకు అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు, చలం గారు, వీళ్ళందరూ గుర్తొస్తుంటారు. అప్పుడులో వాళ్ళ ప్రభావం మీ మీద ఎంత ఉండేది? అండ్ మెగాస్టార్ని అల్లు రామలింగయ్య గారు అల్లుడు చేసుకున్న తర్వాత
డిస్కషన్స్ ఎలా ఉండేది అసలు ఊర్లో మనుషులు కానీ మాట్లాడుకునే? అంటే ఒకటండి, అప్పట్లో నేను చదువుకునే రోజుల్లో సినిమాల గురించి అస్సలు పట్టించుకోలేదండి. ఉమ్. కేవలం అప్పుడప్పుడు నాటికలు వేసేవాడిని. చదువు చదువు చదువు, డాక్టర్ని అవ్వాలి డాక్టర్ని అవ్వాలి అని. ఉమ్. ఎప్పుడైతే డాక్టర్కి మెరిట్ మార్క్స్ రాలేదో సినిమా ఫీల్డ్కి వచ్చాను. ఉమ్. అది అయిపోయింది. ఉమ్. అయిపోయిన తర్వాత అల్లు రామలింగయ్య గారు, చిరంజీవి గారు సంబంధం నేను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాతే కుదిరిందండి. నాకు తెలిసి మధ్యవర్తి నాకు తెలిసి జయకృష్ణ గారు, ఓకే. నాకు తెలిసి. అందుకనే జయకృష్ణ గారు అంటే ప్రాణం చిరంజీవి గారికి కానీ అల్లు రామలింగ గారికి కానీ, వాళ్ళిద్దరికి. అందరికి ఆయన అల్లుడు చేసుకున్నాడు అన్నదడికి అందరూ సంతోషించారు. మంచి ఆర్టిస్ట్ని చేసుకున్నాడు ఆయన అల్లుడిని, అది ఇది అని. చిరంజీవి గారితో నాకు పెద్ద పరిచయాలు లేవు, కానీ వాళ్ళ తోడలుడు వెంకటేశ్వరరావు గారు నాకు ఫ్యామిలీ డాక్టర్ అండి. మద్రాసు నుంచి. ఓకే. మద్రాసు నుంచి ఫ్యామిలీ డాక్టర్ అండి మాకడి టోటల్గా. కానీ అక్కడికి వెళ్ళినా కూడా చిరంజీవి గారి టాపిక్ వచ్చేది కాదు. ఆయన ఎంతసేపు వైద్యం గీద్యం అన్నీ చేసి పంపించేవారు మాకడి. తర్వాత అనుకున్నామండి మేమండి, అల్లు రామలింగ గారు, చిరంజీవి, అరవింద్ గారి కాంబినేషన్ గొప్ప కాంబినేషన్, అసలు సూపర్, అసలను గొప్పగా ఉంది. అల్లు రామలింగ గారిది చిరంజీవి గారికి ఉపయోగపడింది, చిరంజీవి గారిది పైకి వచ్చి తర్వాత అల్లు రామలింగ గారి ఫ్యామిలీకి ఉపయోగపడింది అని మేము గర్వకారణంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అందులో ఇంకోటి ఏంటంటే అందరూ పాలకొల్లు. ఆయన మొగల్తూరు, ఎవరు చిరంజీవి గారు మొగల్తూరు అంటే దగ్గరే టోటల్గానండి. సో చాలా గ్రేట్ అసలు మన పాలకొల్లు పీపుల్ అనుకునేవాళ్ళు. ఇంతమంది ఒక మెగాస్టారు పక్క ఊరే మంది అనేటప్పటికీ గ్రేట్ కదండి మాకు. ఇది పక్కన పెడితే అంతకుముందు రామలింగయ్య గారు, పినిశెట్టి శ్రీరామూర్తి గారు రైటరు, రవిరాజ ఫాదర్ అండి. అలాగే చలం గారు, కోళ్ళ సత్యం గారు, వీళ్ళందరూ పాలకొల్లు వాస్తవ్యం. నల్లరామూర్తి అండి, వెరీ బిగినింగ్ కమెడియన్ నల్లరామూర్తి గారు, ఆయన, వీళ్ళందరూ అసలు. తర్వాత వచ్చిన వాళ్ళం కోడి రామకృష్ణ, నేను, పినిశెట్టి రవిరాజ పుట్టి పెరిగిందంతా మద్రాసు అండి. కానీ పాలకొల్లు ఆల్మోస్ట్ ఆల్ పాలకొల్లే కదా, ఇప్పుడు రూట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో పాలకొల్లులో ఇంతమంది గ్రేట్ పీపుల్, మేము ఉన్నటువంటి ప్లేస్లో, ఒక మెగాస్టార్ గారు ఉన్న ప్లేస్లో మేము ఉన్నాము అంటే, ఓ రామలింగ గారి ప్లేస్లో మేము ఉన్నాము అంటే ఎంత గ్రేట్ అండి. పాలకొల్లందరూ ఇప్పుడు ఫుల్ వైరల్ చేస్తారు ఈ రీల్. పాలకొల్లు అంటే మామూలు కాదురా బాబు అని. అలాగే రామలింగయ్య గారు నన్ను గురువు గారి షూటింగ్లో వాటిల్లో మా డాక్టర్ గారు అబ్బాయి అండి, డాక్టర్ గారు అబ్బాయి ఇటు రాబాయా, డాక్టర్ గారు అబ్బాయిని పిలిచేవాడు నన్నండి రామలింగ గారు అస్తమానం.